ట్రంప్ అనుకున్నంత పని చేశారు. ఎప్పటినుంచో డ్రగ్స్ విషయంలో అల్టిమేటం ఇస్తూ వస్తున్న క్రమంలో వెనిజులాపై సడన్ గా తన ప్రతాపాన్ని చూపించడంతో ప్రపంచమే నివ్వెరపోయింది. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై అమెరికా మెరుపు దాడి ప్రపంచ దేశాలను షాక్ కి గురిచేసింది. హఠాత్తుగా సైన్యంతో చొరబడిన అమెరికా ఆ దేశ అధ్యక్షుడు ముదురోను ఆయన భార్యతో సహా బందీగా తీసుకొచ్చింది. డ్రగ్స్ ముఠాకు అడ్డుకట్ట వేయాలని డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరించినా బేఖతరు చేయడంతోనే ఆపరేషన్ అబ్సల్యూట్ రిసార్ట్ చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది. అయితే ఇదంతా కూడా మూడో కంటికి తెలియకుండా పక్కా స్కెచ్ తో చేయడాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక అమెరికా క్రిస్మస్ కు ముందే పక్కా ప్రణాళికతో దాడి చేయాలని భావించిన అనివార్య కారణాలతో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ జాయింట్ చీఫ్ చైర్మన్ జనరల్ డాగ్ కైన్ తెలిపారు. ఇక అమెరికా ఒక దేశంపై వైమానిక దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకెళ్లడం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా వెనిజులాపై చేసిన మెరుపు దాడుల్లో వెనిజులా రాజధాని కారాకాస్ సిటీపై అమెరికా యుద్ధ విమానాలు, మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించాయి. వైమానిక దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని యుఎస్ కు తరలించాయి. ఆ తర్వాత అమెరికా ట్రంప్ కూడా వెనిజులాపై దాడులను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. వెనిజులాపై ఎయిర్ స్ట్రైక్ చేసింది తామేనని అధికారికంగా ధృవీకరించారు ట్రంప్. అమెరికా బలగాలు మదురో అతని భార్యను బంధించినట్లు తెలిపారు. అయితే వెనిజులాపై ట్రంప్ ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నట్లు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. అందులో మొదటిది మదురో విధానాల వల్ల లక్షలాది మంది వెనిజులా ప్రజలు అమెరికాకు తరలి వెళ్లాల్సి వచ్చిందని ట్రంప్ ఆరోపించారు. మదురో ఉద్దేశపూర్వకంగా నేరస్తులను, మానసిక రోగులను జైళ్లు, ఆసుపత్రుల నుండి విడుదల చేసి వారిని అమెరికా వైపు నెట్టారని ఆయన ఆరోపించారు. గత 10 ఏళ్లలో వెనిజులా నుంచి 70% మంది దేశం విడిచి వెళ్లారు. వీళ్లలో 80% మంది అమెరికా వైపు వెళుతున్నారు. ఇక సెకండ్ రీజన్, వెనిజులా ఆర్థిక వ్యవస్థ ఆ చమురుపై ఎక్కువగా ఆధారపడి ఉండటంతో అమెరికా ఆ చమురుపై ఆసక్తి చూపుతోంది. వెనిజులా రోజుకు దాదాపు 9 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తుంది. చైనా దాని అతి పెద్ద కొనుగోలుదారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. మరోవైపు ఇటీవల వెనిజులాతో అనుసంధానించబడిన చమురు బ్యాంకర్లు అమెరికా స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఇది ట్రంప్ వెనిజులాను టార్గెట్ చేయడానికి చూస్తున్న ప్రధాన కారణం. కోకైన్, ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడాన్ని వెనిజులా ప్రధాన మార్గంగా మారిందని ట్రంప్ అన్నారు. దీంతో 2 వెనిజులా క్రిమినల్ ముఠాలు ట్రెండీ అరగువా, కార్టెల్ డి లాస్ సోలను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికా క్రిస్మస్ కి ముందే దాడి చేయాలనుకుందట. అందుకు సైన్యం కూడా సన్నద్ధంగా ఉండగా వాతావరణం అనుకూలించకపోవడం, మేఘాలు తక్కువ ఎత్తులో ఉండడమే కాకుండా పర్వతాలు, సముద్రాలు కూడా అవరోధంగా మారడంతో దాడిని వాయిదా వేసుకుందట. ఇక ప్రపంచంలోనే సుశిక్షితులైన వైమానిక దళం మాత్రమే ఈ సాహసం చేయగలదు అని జాయింట్ చీఫ్ చైర్మన్ జనరల్ డాన్ కైన్ పేర్కొన్నారు. జనవరి 2 శుక్రవారం రాత్రి 10:46 ట్రంప్ గుడ్ లక్, వేగంగా ముగించేయండి అని తన సైన్యానికి చెప్పారట. అధినేత ఆదేశాలు రావడమే ఆలస్యం. పశ్చిమ ప్రాంతంలోని 20 స్థావరాల నుంచి వెనిజులా రాజధాని కరాకస్ పై తన సైన్యం దండెత్తిందన్నారు. దీంతో శనివారం ఉదయం 2:01 అధ్యక్షుడు మదురో నివాసానికి అమెరికా ఆర్మీ చేరుకుంది. 30 నిమిషాల వ్యవధిలోనే ఆ దేశ ప్రధాన సైనిక కేంద్రాలు, వాయు నౌకా కేంద్రాలను పేల్చేసిన యుఎస్ సైన్యం అనంతరం మదురో ఆయన భార్య ఫ్లోరెన్ను బందీగా పట్టుకుని అమెరికాకు తరలించారు. మరోవైపు వెనిజులాతో భారీగా ఉన్న చమురు నిల్వలపై ట్రంప్ కన్నుపడిందని, అందుకే ఆ దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు ఆయన ఈ దాడికి తెగించారన్న ప్రచారం జరుగుతోంది. కాగా వెనిజులాపై అమెరికా దాడుల మీద రష్యా, చైనా, క్యూబా, ఇరాన్ వంటి దేశాలు దాడులను ఖండించగా అర్జెంటీనా మద్దతు తెలిపింది. స్పెయిన్ మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొచ్చింది. రష్యా మాత్రం వెనిజులాపై అమెరికా వైమానిక దాడులు సైనిక దురాక్రమణ కిందికే వస్తాయని, విధ్వంస చర్యలకు తావు లేకుండా విదేశీ సైనిక జోక్యం లేని విధంగా వెనిజులా తన సొంత భవితను నిర్ణయించుకునే హక్కుండాలని, పరిస్థితి మరింత దిగజారకుండా సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. వెనిజులా ప్రజలకు, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని, ఈ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర
అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా మాత్రం ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని చైనా ఆరోపించింది. ఆ దేశం జరిపిన వైమానిక దాడులను ఖండించింది. ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందామని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. వెనిజులాతో తమకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చైనా స్పష్టం చేసింది. గత 2 దశాబ్దాలుగా వెనిజులాకు అతి పెద్ద చమురు కొనుగోలుదారుగా చైనా ఉంది. అదేవిధంగా అమెరికా వ్యతిరేకి వెనిజులాకు చిరకాల మిత్రుడుగా ఉన్న క్యూబా డిమాండ్ చేసింది. ఇది నేరపూరిత దాడి అని కూడా ఆ దేశ అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ బెర్ముడెజ్ స్పష్టం చేశారు. ఇక తమ ప్రాంతంలో శాంతిని అమెరికా దారుణంగా భగ్నం చేసిందని ఆయన ఆరోపించారు. ఇక వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియమితురాలయ్యారు. ఆ దేశంలో పరిపాలన కొనసాగింపు అంశం దృష్ట్యా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ డోగ్రిగ్స్ ను నియమించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. లీగా సోషలిస్టు పార్టీ ఫౌండర్ జార్జ్ ఆంటోనియో కుమార్తె డెల్సీ రోడ్రిగ్స్. ఈమె 1969లో క్యారకాస్ లో జన్మించారు. మదురో పాలనలో ఆమె కమ్యూనికేషన్ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు వహించారు. 2018లో ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆ స్థానంతో పాటు ఆర్థిక, చమురు మంత్రిత్వ శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇటీవల ట్రంప్ ఇతర దేశాలతో పాటు వెనిజులాపై కూడా సుంకాలు విధించారు. దీంతో ఆ దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి బయటపడేందుకు డెల్సీ చర్యలు తీసుకున్నారు. మదురోకు నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు ట్రంప్ కూడా సపోర్టు చేస్తున్నారు. వెనిజులాను గొప్పగా మార్చేందుకు చేయాల్సిన పనులపై డెల్సీ సానుకూలంగా ఉందని అన్నారు. అలాగే అక్కడ మార్పు వచ్చే వరకు వెనిజులా అమెరికా కంట్రోల్లోనే ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా ఉంటే మదురో అరెస్టు వేళ కొలంబియా అధ్యక్షుడికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మదురోకు పట్టిన గతి చూశారు కదా అన్న ట్రంప్, అమెరికాలోకి మాదక ద్రవ్యాలు పంపిస్తే ఎవరికైనా అదే గతి పడుతుందన్నారు. కొలంబియాలోని డ్రగ్ లెబొరేటరీలపై దాడులు చేస్తామంటూ పరోక్ష హెచ్చరిక జారీ చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొలంబియా కూడా మాదక ద్రవ్యాలను తయారు చేసి అమెరికాలోకి డంప్ చేస్తుందని ట్రంప్ ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొలంబియాలోని డ్రగ్స్ తయారీ ల్యాబొరేటరీలపై దాడులు చేసే అంశాన్ని కొట్టి పారేయలేమని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఇక వెనిజులాపై అమెరికా దాడుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి వెళ్లొద్దని పేర్కొంది. వెనిజులాలో ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణాలను నియంత్రించుకోవాలని, కారకాస్లోని భారతీయ రాయబార కార్యాలయంలో కాంటాక్ట్లో ఉండాలని సూచించింది.